హై వ్యూవర్స్, శివప్రసాద్ వ్యూస్ ఛానల్లో అనగనగా మూవీకి సంబంధించి నేను ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అందులో నా మేనకోడలు నవ్యకి సంబంధించి కొంత చెప్పున్నాను. మా మేనకోడలు నవ్యకి నాకు ఆ ఇంటరాక్షన్ ఎలా ఉండేది, మీరు మీ పిల్లలతో ఆ రకంగా ఉంటే వాళ్ళు అద్భుతాలు చేయొచ్చు అని చెప్పడానికి సంబంధించి ఒక వీడియో చేసి పెట్టాను శివప్రసాద్ ఛానల్లో. ఖచ్చితంగా అది చూడండి. శివప్రసాద్ ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందులో ఆ వీడియోని మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ క్యారెక్టర్ శివప్రసాద్ ఛానల్స్లో ఎక్కడ కూడా అశ్లీలత, అసభ్యకర పద్యాలు అటువంటి ఉండవు. టాప్ మోస్ట్ శాటిలైట్ ఛానల్స్లో లభించినటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కానీ, నాలెడ్జ్ కానీ, అప్డేట్స్ కానీ మన దగ్గర ఉంటాయి. సో మనస్ఫూర్తిగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్ అవ్వటాలు, లేదా క్యూఆర్ కోడ్లు పంపి డబ్బులు పంపటాలు, లేదా నెంబర్లు ఇచ్చాం, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, నన్ను బలపరచని నెంబర్లు డబ్బులు ఆడటాలు ఉండవు. అండ్ పెయిడ్ ప్రమోషన్ చేయను, యాడ్స్ ఉండవు. వచ్చే యాడ్లు ఉంటే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే యాడ్లు అంతే, అది ఆటోమేటిక్గా వాళ్ళే వేస్తారు. సో ఫస్ట్ 45 సెకండ్స్ ఇది ఎందుకు చెప్పానంటే, ఇక నుంచి కొత్త పందాలు వెళ్ళబోతూ ఉన్నా. ముందుగా జ్యోతి మల్హోత్రా వీడియోని తీసుకుందాం. వెనకాల అటాచ్ చేశానా, ఈమెతో పాటు ఉన్నటువంటి రిమైనింగ్ 5 హర్యానాలోని హిస్సార్ అగ్రసేన కాలనీ దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అందులో దిల్లాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. రిమైనింగ్ 4 వచ్చేసి ముస్లిమ్సే ఉన్నారు. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు గట్టిగా కూడా దేశం ముందు అని చెప్తున్నా, మన దేశంలో కొంతమంది ముస్లింలు మాత్రం దేశం కాదు ముందు మతమే ముందు, పాకిస్తాన్లో మా ముస్లింలు వాళ్ళు ఏ చేస్తే కరెక్ట్ అని చెప్పేసి ఇప్పటికీ ఫులిష్గా మన దేశంలో ఉన్నారు. ఇప్పటికైనా మారాలి. రామాయణంలో శూర్పణఖ మీకు ఐడియా ఉంది కదా, తానేంటి రాముని ఇష్టపడిద్ది, కాదు కూడదంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఇక లక్ష్మణుడు ఏకంగా ముక్కు చెవులు కోసి పంపిస్తాడు. వాస్తవానికి తన ఇంటెన్షన్ ఏంటి, రావణ లంకని మొత్తం కూడా నాశనం చేశాడు. అది ఎవరి వల్ల సాధ్యమైంది ఏంటన్నప్పుడు రాముడు అని చెప్పేసి తనకు తెలిసిపోయింది. ఇది ఒక స్టోరీ. ఇంకో స్టోరీ వచ్చేసి, రాముడు తన వాడు కాలేదు కాబట్టి తను సంతోషంగా ఉండకూడదన్నట్టు సీత మీద రావణాసుడికి ఆస్తులు కల్పించి ఆ రకంగా సీతను ఎత్తుకెళ్ళాడు చేసిన రకరకాల వర్షన్స్. ఇక్కడ శూర్పణఖ రామాయణంలో ఆ రావణ లంక మొత్తం కూడా నాశనం కావడానికి కారణం శూర్పణఖ. ఏ రకంగా అంటే, దానికి ఉన్నటువంటి స్వార్థం కావచ్చు, లేదా తన భర్తని రావణాసుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ రావణాసుడి యొక్క రాజ్యాన్ని అంతం చేయడం కావచ్చు. ఇక్కడ జ్యోతి మల్హోత్రాకి ఏంటయ్యా అంటే డబ్బు పిచ్చి. జ్యోతి మల్హోత్రా యొక్క తండ్రి హరీష్ కుమార్ మల్హోత్రా, ఇతను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఇతనికి వీళ్ళ ఆవిడకి ఆల్రెడీ విడాకులు అయిపోయాడు. జ్యోతి మల్హోత్రా ఇతను కలిసే ఉండేవాళ్ళు. గతంలో ఢిల్లీలో ఉండేవాళ్ళు. రెంట్ కూడా 12,000 చిల్లర అంట. ఢిల్లీలో 12,000 అది చిన్నది. కరోనా సమయంలో ఊరొచ్చారు. అప్పుడు ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టింది. యూట్యూబ్ ఛానల్ వచ్చి ట్రావెల్ విత్ జో. యూట్యూబ్ ఛానల్లో 3,77,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకి 1,33,000 ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్లో 3,11,000 మంది అభిమానులు, ఫాలోవర్లు, ఫ్యాన్స్ లైక్ దిస్ ఆ వేలో ఉన్నారు. ఎలా ఈ రకంగా డబ్బు సంపాదిస్తుంది ఏంటన్నప్పుడు తెలిసిందే కదా. మగోడు ఎంత కష్టపడి అద్భుతమైన కంటెంట్ ఇచ్చినా చూడరు. ఆడవాళ్ళు, సారీ ఏమనుకోవద్దే, ఆడవాళ్ళు వారి యొక్క అందాలని కూసింత చూపిస్తూ, సొల్లు కబుర్లు చెప్తూ, పనికిమైన డ్రెస్సులు వేసుకొని చేసి ఏది పడితే చెప్తూ ఉన్న వేలల్లో వ్యూస్ వస్తూ ఉంటే, లైక్స్ వస్తుంటే పెరిగిపోతున్నారు. ఏంటంటే అలా ఉన్నారు. మన సమాజం నిజంగా అలాగే ఉంది. సో ఇలా ఈ పాపకు సంబంధించి వచ్చినారు జనాలు బాగానే. ఇక ఈ మూమెంట్లో థాయిలాండ్ ఏంటి, చైనా ఏంటి, బ్యాంకాక్ థాయిలాండ్ అదే కదా, నెక్స్ట్ భూటాను, పక్కన బంగ్లాదేశ్, నేపాల్, ఇటు చూసుకుంటూ ఉన్నట్టయితే చైనా కదా, పాకిస్తాను, దుబాయ్, ఇవన్నీ వెళ్ళాం. 2023లో కర్తార్పూర్ కారిడార్ సంబంధించేసి కొంతమంది సిక్ ఖైదీలను పంపుతున్న మూమెంట్లో ఈమె పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళింది. నేను కూడా వెళ్తా అన్నట్టు లైక్ ఆ వేళ వెళ్తే అక్కడ ఉర్ రహీం అలియాస్ డానిష్ అన్సార్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అతనితో పరిచయం. వాడు మన మే 12వ తారీఖున మన దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. వాడు పాకిస్తాన్ ఎంబసీలో పనిచేస్తాడు. ఆడ వెళ్ళినప్పుడు పరిచయం, నువ్వు ఎవరు ఏంటని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు. పాప భాగవతాన్ని కనిపెట్టాడు, బాగా పనికొచ్చిద్దాడు అనుకున్నాడు. ఇక అప్పటి నుంచి పాపతో ఫోన్ నెంబర్ తీసుకొని దెన్ ఇంటర్స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అంటారు కదా, ఇంటర్స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ISI పాకిస్తాన్ వాళ్ళది. ఆమె పాకిస్తాన్ వెళ్ళినప్పుడు వాళ్ళతో కల్పించాడు. ఇక అప్పటి నుంచి ఈమె డబ్బులు వస్తున్నాయి. అప్పటి నుంచి
పాకిస్తాన్కి ఏవైతే కావాల్సిన సమాచారం ఉండిద్దో ఆ సమాచారాన్ని మన ఇండియా నుంచి చక్కగా యూట్యూబ్లో వీటిలో అప్లోడ్ చేసి ఏదో ట్రావెల్ బ్లాగ్స్ అన్నట్టుగా హడావుడి చేసిద్ది. ఈమెకి మరికొంతమంది ట్రావెల్ బ్లాగ్స్ చేసే వాళ్ళు తోడయ్యారు. ఓవరాల్గా ఈమె అండ్ ఈ డావిన్స్ ఎవడవుతున్నాడు డానిష్ పాకిస్తాన్ హైకమిషనర్ పాకిస్తాన్ ఎంబసీలో పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య రకరకాల పేర్లతో చాటింగ్లు నడిచేవి. కోడ్ లాంగ్వేజ్తో వచ్చేసి కొంతమంది పేర్లు సేవ్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఈమెకి లోపు డబ్బులు వస్తూ ఉండేవి. అసలు ఇప్పుడు అకస్మాత్తు ఏమైంది ఎట్ట బయటపడింది తెలుసా? ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఎవరెవరు ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి అన్నప్పుడు డానిష్ రహీం అలియాస్ డానిష్ అన్నట్టు తేడా ఉన్నాడు అన్నప్పుడు డేటా తీస్తూ ఉంటే వాడి నుంచి ఫోన్పేలు గూగుల్ పేలు రకరకాలవి ఇంకా ఆ చాట్లు ఈ చాట్లు అన్నప్పుడు యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో అన్నప్పుడు ట్రావెల్ విత్ జో ఈ మీద హైలైట్ అయింది. ఈ మీద హైలైట్ అవడానికి క్రాస్ చెక్ చేస్తే ఏకంగా మొన్న పెహల్గామ్ ఇన్సిడెంట్ జరగటానికి కారణం ఈమెని తేలింది ఇండైరెక్ట్గా. భారతదేశంలో ఈమె వచ్చేసి పంజాబ్ కల్చర్ని హర్యానా కల్చర్ని నేను చెప్తున్నానంటే హడావుడి చేస్తూ ఏకంగా పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో ఏ ఏ ప్లేసెస్ సమాచారం కావాలో ఆ సమాచారాన్ని మొత్తం ఇచ్చారు. పాకిస్తాన్ ఐఏఎస్ చెందినటువంటి కీలకమైనటువంటి అధికారులకి సమాచారాన్ని ఇచ్చారు. ఏ రకంగా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్. అండ్ ఎప్పటికప్పుడు ఈమెకి ఫ్యాన్స్ పెరిగిపోతూ ఉన్నారా ఇంకేమైనా మంచి ఫేమస్ సెలబ్రిటీ అనుకున్నట్టు కనిపిస్తూ ఉన్నా భయంకరంగా మన దేశానికి చెందినటువంటి ఆర్మీకి చెందినటువంటి రహస్యాలను కూడా చేరవేశారు. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్కి కూడా ఆ బైసరన్ లోయలో చుట్టూతో కొండలు చెట్టులు ఇవన్నీ ఉండడం అండ్ ఆర్మీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ లేరు అన్న విషయం ఆల్రెడీ చెప్పటం, అప్పుడు ఈ రిమైనింగ్ వచ్చి రెక్కి నిర్వహించడం. ఈ రెక్కి నిర్వహించిన మూమెంట్లో మొత్తం 5 ప్లేసెస్ అనుకున్నారు. 5 ప్లేసెస్లో 4 చోట్ల సెక్యూరిటీ ఉంది, ఈ ఒక్క ప్లేస్లో సెక్యూరిటీ లేదు. మొన్న ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు చెప్పింది కూడా అదే. మేమేమో పర్యటన రమ్మని అంటూ ఉన్నాము, తీరా వాళ్ళు వస్తేనేమో రక్షణ కల్పించలేకపోయాం, ఇంకా ఏమని పర్యటనలు పిలవాలి. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజెంట్ కేంద్రపాలిత ప్రాంతం, దానికి రాష్ట్ర హోదా ఇవ్వండి, మేము అద్భుతం చేసి చూపిస్తామని చెప్పేసి ఏ మొహం పెట్టుకుని అడగాలి మొన్న అన్నాడు. కారణం ఏంటి అంటే ఇగో ఇదే. మొన్న స్టార్టింగ్ మనం కూడా మాట్లాడాం. ఇప్పుడు బైసరన్ లోయ ఉన్నది వచ్చేసి అక్కడ ఎల్ఓసి బోర్డర్ కాదు, ఏకంగా శ్రీనగర్ దగ్గర నియర్ బై. ఎల్ఓసి బోర్డర్ దాదాపు 300 కిలోమీటర్ లోపల. ఇంత లోపలికి వచ్చారంటే ఫెయిల్యూర్ నిజంగా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రా ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, ఆర్మీ ఫెయిల్యూర్. ఎందుకు ఏంటంటే ఆ ఏరియాలో సెక్యూరిటీ అంటే ఆర్మీ వాళ్ళు లేకుండా ఎవరు వెళ్ళడానికి లేదు. బట్ ఆర్మీ వాళ్ళకి వచ్చేసి ఏం చెప్పినారు, అమర్నాథ్ యాత్ర అప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పారు ముందు. బట్ ఈలోపు వచ్చేసి ఓపెన్ చేశారు, ట్రావెల్ ఏజెన్సీలో వచ్చి టికెట్లు బుక్ చేసి జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. అసలు ఈలోపు ఎలా తెలియకుండా ఉంది. అండ్ మోర్ ఓవర్ దానికి కొద్ది రోజుల ముందు మోడీ టూర్ ఉంది, మోడీ టూర్ కూడా క్యాన్సిల్ అయింది. ఒక రకం ఇవే థ్రెట్లు. సో మరి ఈ రకం థ్రెట్ ఆయనకున్నప్పుడు మరి రిమైనింగ్ వాళ్ళకు ఉండదా? దెన్ అప్పుడు రిమైనింగ్ వాళ్ళు అన్నప్పుడు ఎక్కడెక్కడ జనాలు గుమిగూడతారు అండ్ ఎక్కడెక్కడ వచ్చేసి సెక్యూరిటీ ఉంది లేదు క్రాస్ చెక్ చేయాలి కదా, ఫెయిల్. సో ఇది కూడా నేను డిస్కస్ చేశాను. ఒక మొక్క చెప్పాలి ఇక్కడ నేను మీకు అత్యంత కీలకమైంది. ఉత్తర భారతదేశంలో యూట్యూబర్ల ముసుగులో జర్నలిస్టుల ముసుగులో టెర్రరిస్టులు సాయపడుతూ చాలామంది ఉంటే మన దగ్గర అదే యూట్యూబర్ల ముసుగులో జర్నలిస్టుల ముసుగులో మావోయిస్టులు సాయపడుతూ కొంతమంది ఉన్నారు. అండ్ పాకిస్తాన్కి ఏ రకంగా జ్యోతి మల్హోత్రా ఫేవర్గా అన్నట్టు పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్లో చాలా మంచి ఉన్నట్టు వీడియోలు చేసేదో అలా మన దగ్గర వాళ్ళు కూడా మన పాలకులు ఎవరైతే ఉన్నారో మోడీ రిమైండింగ్ వాళ్ళని తక్కువ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళని పాజిటివ్లో చూపిస్తూ అయ్యో పాపం అనిపించేలా చేస్తూ ఉన్నోళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, మన తెలుగులో కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా మీకు తెలుసు. నేను మరలా చెప్తున్నా, ఈ జ్యోతి మల్హోత్రా ఎలాగైతే ఉత్తర భారతదేశంలో అరెస్ట్ అయిందో త్వరలో మన తెలుగు ప్రాంతంలో కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం నాకైతే అనిపిస్తూ ఉంది. చూద్దాం రానున్న రోజుల్లో మరి ఎలా ఉండిద్ది ఏంటనేది. బట్ నేనైతే జెన్యున్గా ఉన్నట్టుగానే చెప్తున్నాను. ఎక్కడ కూడా వాళ్ళ మీద నిందలేద్దాం వీళ్ళ మీద నిందలేద్దాం అన్నది నాకు లేదు. అండ్ ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు క్రాస్ చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు చాలామంది ఈ రోజుల్లో వ్యూస్ కోసం రేటింగ్స్ కోసం ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వారిని పొగిడితే ఏం రాదురా, వాళ్ళని తిడితే మనకు పైసలు వస్తాయిరా, లేదు అపోజిషన్ వాళ్ళ నుంచి మనకు సపోర్ట్ నిండిదిరా అనుకున్నట్టుగా నానా హడావుడి చేస్తూ పోతున్నారు కొంతమంది. ఏదో రోజు మీ బతుకు బస్ స్టాండ్ అయితే గుర్తుంచుకోండి. ఇక జ్యోతి మల్హోత్రాకు సంబంధించి జ్యోతి మల్హోత్రా రిమైనింగ్ 5 అరెస్ట్ చేస్తారనేది వాళ్ళకి కస్టడీకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ అసలు మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ మోటో ఒకే ఒకటి, పాకిస్తాన్ని భారతదేశ ప్రజలకి పాజిటివ్గా చూపాలి, పాకిస్తాన్కి భారతదేశంలోని రహస్యాలు మొత్తం చేరవేయాలి, అండ్ ప్రపంచ దేశాలకు సంబంధించి
భారతదేశాన్ని నెగిటివ్ వేలో చూపిస్తూ పాకిస్తాన్ పాజిటివ్లో చూపిస్తూ భారతదేశం యూట్యూబర్లుగా వీళ్ళు వీడియోలు చేయాలి. దీనికి భారీ మొత్తంలో డబ్బు అంటే అంత సీన్ లేదు, అరకొరే అదే సాలరా మాకు అన్నట్టు వీళ్ళు బతికేస్తూ ఉన్నారు. సో వీడియో క్లోజ్ చేసినాం. జ్యోతి మల్హోత్రానే ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ జరగడానికి కారణం నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే తాను అప్లోడ్ చేసిన పిక్స్ ఏవైతే ఉన్నాయో జనవరిలో అన్నీ కూడా పెహల్గామ్ బైసరన్ లోయ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిక్స్ అవన్నీ. సో తాను ఏవైతే వీడియోలు వ్లాగ్స్ ఫోటోలు చేసి పంపించిందో అవి వాళ్ళు చూసి దెన్ ఇదైతే బెస్ట్ అని చెప్పేసి అనుకొని మొన్న ఏప్రిల్లో దారుణంగా అటాక్ చేయడం జరిగింది. సో దండం పెట్టి మరీ చెప్తున్నా, మీలో యూట్యూబర్లు కావచ్చు, ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైనా కావచ్చు కాక, మీరు చేసే పని అన్నది అది మీకు వ్యూస్ని పైసలను తీసుకొస్తుంతో పాటు దేశానికి మేలు చేయపడిన నష్టం మాత్రం చేయకుండా చూసుకోండి. కొన్నిసార్లు మీరు తెలిసి తెలియకుండా చేసే పనుల వల్ల కూడా బోల్డ్ అంత నష్టం అనేది ఉంది దేశాన్ని గుర్తుంచుకోండి. ఈ ఆర్మీకి సంబంధించిన కూడా వెహికల్స్కి సంబంధించి కావచ్చు, ఎక్విప్మెంట్ సంబంధించి కావచ్చు, వెపన్స్ సంబంధించి కావచ్చు, అవి కూడా ఫోటోలు అప్లోడ్ చేయకండి. ఇక్కడ మరలా చెప్తున్నా, మీలో కొంతమంది వాంటెడ్గా డబ్బుల కోసం ఏదేదో చేసుకుంటా పోతున్నారు. అలా బెట్టింగ్ యాప్స్ సర్వనాశనం చేశారు, మీరు కూడా నాశనం అయిపోయారు. ఇక రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉన్నారంటే వేరే దేశాల ట్రాప్లో పడిపోయి ఆ దేశానికి సంబంధించి మీరైతే సాయం చేస్తున్న ఫీలింగ్ కూడా మీకు తెలియదు, బట్ వేరే వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు. మీరు బాగా చేస్తారు, పలానా ప్లేస్కి చేసి పెట్టండి, మీరు బాగా కమ్యూనికేట్ చేస్తారు, వాళ్ళ కల్చర్ ఇదండి. పాపం పాకిస్తాన్ సైనికులు లేదంటే టెర్రరిస్టులు అయితే దొంగలు కానీ ప్రజలు మంచిలే కదా, వాళ్ళ కల్చర్ ఇదండి చూపండి, ప్రజలకు చెప్పండి, మీ ఇండియాలోకి తెలియచేయండి, అయిపోయా. మన సాయిపాల కూడా ఆల్మోస్ట్ అంతే కదా అన్నది, ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే. పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి మన భారతదేశ సైనికులు అంటే శత్రువులు అనుకుంటారు, అలాగే మన వాళ్ళు అక్కడ వాళ్ళు అనుకుంటారు, బట్ ప్రజలంతా మంచి వాళ్ళు అన్నట్టు. వాళ్ళు అక్కడ మనుషులను ఘోరాతి ఘోరంగా చంపుతుంటే ఇక్కడ గోవులకు సంబంధించి ఎవరో ఏదో చేస్తే ఇద్దరు ఒకటే అన్నట్టు. కంపారిజన్ కూడా తేడాకుండా సరే మొత్తం అసలుకే నష్టం అనేది వస్తుంది. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, మీకు కావాల్సినటువంటి వీడియోలు ఇన్ఫర్మేటివ్ వేలో ఇస్తాను. అండ్ సోషల్ మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియాలో కావచ్చు, మన మెయిన్ శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, టచ్ అయినటువంటి కూడా ఇక్కడ నుంచి టచ్ చేస్తూ ద బెస్ట్లో ముందుకెళ్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి దీన్ని షేర్ చేయండి, వీడియో ఇస్తే లైక్ అయితే చేయండి ప్లీజ్.